అలాగే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము, తర్వాత శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు కలిపితే మనకి మకర రాశి అవుతుంటుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మరి ఈ సంవత్సరం వీరికి గురువు 6వ స్థానంలో 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల, శని 3ంట ఉండడం వల్ల, రాహు 2లో 8లో కేతువు సంచారం చేయడం వల్ల వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారుల యందు కూడా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మంచి వారితోటి పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. క్రయ విక్రయాల యందు కూడా అభివృద్ధి లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. మంచి ఆరోగ్యము సంతోషము అనేటువంటివి ప్రయత్నము కార్యముల యందు కూడా జయాలు కూడా కలుగుతూ ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం రాజకీయ రంగాల వారికి కూడా చక్కటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణాన్ని కానీ స్థలాలని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. అంతేకాకుండా భూగృహాల వల్ల కూడా చక్కటి ధనలాభాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం వీరికి ఉంది. అలాగే కిరాణా వ్యాపారస్తుల వారికి కూడా ఈ సంవత్సరం చాలా లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. వారు చేసేటువంటి వృత్తి యందు కూడా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా భోజన సౌఖ్యము ఇతరుల వల్ల కూడా మనకి శుభ ఫలితాలు కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి. అలాగే సత్పురుషుల యొక్క దర్శనం వల్ల మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. పుణ్య స్థలాల యొక్క దర్శనం వల్ల కూడా ఇంకా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి రోజు కూడా వీరు వీలైతే మంగళవారం రోజు నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల ఇంకా వీరికి గ్రహ బాధలు తొలగిపోయి శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. సోమవారం కానివ్వండి, మంగళవారము, గురువారము ఈ 3 వారాలు కూడా వీరికి శుభమైనటువంటి రోజులు. ఆ రోజులలో వారు ఎటువంటి నూతన పనులైనా కూడా వారు ప్రారంభించవచ్చును. అంతేకాకుండా సుందరాకాండ పారాయణం కానీ ఆపదోద్ధారక స్తోత్ర పారాయణం కానీ వీరు పఠించడం వల్ల వినడం వల్ల ఇంకా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉంది.